రాజుగారు కూడా పొలిటికల్గా సెంట్రల్ మినిస్ట్రీ చేశారు. అవును. ఆయన కూడా మామూలు విషయం కాదు సెంట్రల్ మినిస్ట్రీ అంటే బీజేపీలో. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక హీరో సెంట్రల్ మినిస్టర్ అవడం ఓన్లీ మొదటిసారి కృష్ణరాజు గారు. మంత్రి కేంద్ర మంత్రి అవుతాం మొదటిసారి. మీకు తెలుసో లేదో, అప్పుడు కౌన్ బనేగా కరోల్పట్టిలో మన అమితాబ్ బచ్చన్ గారు ఒక ప్రశ్న అవతల వారికి వేశారనమాట. ఇలాగా ఫస్ట్ సెంట్రల్ మినిస్టర్ సౌత్ నుంచి ఎవరయ్యారు అంటే మూడు ఆప్షన్స్ వాళ్ళు ఇచ్చారనమాట. వినోద్ ఖన్నా గారు, శత్రుఘ్న సిన్హా గారు, కృష్ణరాజు గారు అని వాళ్ళు మూడు పేర్లు ఇస్తే, అక్కడ హిందీ వాళ్ళు కదా, అతనేమో శత్రుఘ్న సిన్హా అన్నాడు. అప్పుడు లేదు, రాంగ్, ఇది కృష్ణరాజు గారు అని అక్కడ మొత్తానికి ఉన్నంత కాలం ఉండిపోయే రికార్డ్ అది. నేషనల్ అఫైర్స్ చేశారు, డిఫెన్స్ చేశారు, రూరల్ డెవలప్మెంట్ చేశారు. చాలా మంచి పోర్ట్ఫోలియోలు. మొన్న మీకు క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు ఏమనిపించిందమ్మా? మీరు అప్పుడు రాజుగారి పక్కన ఉన్నారు అప్పుడు కూడా. అవునండి. ఇప్పుడు కూడా అదే చూశారు జనం అంతా, ప్రజలందరూ కూడా. నేను వెళ్తే కృష్ణరాజు గారిని చూసినట్టు చూశారు. నాకు కూడా వెళ్ళి ఆ క్యాంపెయిన్ చేస్తుంది ఆ జనాలు అవన్నీ చూస్తూ ఉంటే కృష్ణరాజు గారు నా పక్కనే ఉన్నారు అంత ఫీలింగ్ కలిగింది నాకు. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు కృష్ణరాజు గారు వేసిన రోడ్లు ఏంటి, ఆయన ఇప్పటికీ అలాగే చిరస్థాయిగా ఉండిపోయి, వాళ్ళు చేసిన పనులు ఏంటి, వాళ్ళందరూ రావటం చెప్పటం చాలా ఆనందపడిపోయారండి వాళ్ళు. మొన్న క్యాంపెయినింగ్లో ఒక ప్రెస్ మీట్లో అనుకుంటా, బయట మీరు కారులో కూర్చొని మాట్లాడుతున్నారు మైకులు పెట్టిన దగ్గర, పిఠాపురంలో ఎవరు గెలుస్తారంటే మీరు తణువుకోకుండా పవన్ కళ్యాణ్ అన్నారు. అంటే పవన్ కళ్యాణ్ గురించి వాళ్ళు అడిగారు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఏంటి గెలిపి ఏంటి అంటే, వారు వన్ సైడ్ ఆయన గెలిచేశారు కానీ పిఠాపురం ప్రజలు ఎంత మెజార్టీ ఇస్తారో అడగండి అన్నాను నేను. సో పాపం చాలా హ్యాపీగా వాళ్ళ ఫ్యాన్స్ ఏంటి వాళ్ళు ఏంటి వాళ్ళందరూ కూడా మా మేడం గారు, మా పవన్ కళ్యాణ్ గారి గురించి ఇలా చెప్పారు, చాలా ఆనందపడ్డారు. అంటే నాకు కూడా చంద్రబాబు నాయుడు గారు, మాకు బీజేపీ అదంతా బాగా ఇప్పటికీ కూడా ఆ ప్రాంతాలన్నీ కృష్ణరాజు గారి అభిమానులు అలాగే ఉన్నారండి. ఇప్పుడు నిల్చున్న శ్రీనివాస్ వర్మ గారు కూడా అప్పుడు కృష్ణరాజు గారితో కలిపి పనిచేసిన ఆయన నన్ను కోరటం జరిగింది, అక్క మీరు రావాలి తప్పకుండా, నాకు సీట్ వచ్చింది కాబట్టి తప్పకుండా హెల్ప్ అవుతుంది అన్నారని నేను వెంటనే వెళ్ళటం జరిగింది. వెళ్ళి వెంటనే మొత్తం అన్ని కాన్స్టిట్యున్సీలు తిరిగి బాగా క్యాంపెయిన్ చేశాను. అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీరు చేసిన క్యాంపెయిన్ చేసిన కాన్స్టిట్యున్సీలు మొత్తం గెలిచినాయి కదా మేడం? అన్ని స్వీప్ చేసేసాం. మా శ్రీనివాస వర్మ గారు కృష్ణరాజు గారికి అప్పుడు మా ఇక్కడ వెస్ట్ గోదావరి ప్రజలు స్టేట్లోనే నెంబర్ 1 వచ్చారు కృష్ణరాజు గారు మెజార్టీలో. 1,60,000 వచ్చింది అప్పుడు. కృష్ణరాజు గారు ఫస్ట్ వచ్చారు స్టేట్లో. నేను మామూలుగా మా ప్రజలందరిని అడిగా, కృష్ణరాజు గారిని అప్పుడు మరి అంత మెజార్టీతో గెలిపించారు, 1,60,000 70,000తో. ఈయన కూడా మరి మా బ్రదరు మీరు గెలిపించాలి, బీజేపీలోనే ఉన్నారు ఆయన అన్ని సంవత్సరాల నుంచి కదా, మీకు తెలుసు శ్రీనివాస వర్మ గారిని మీరు ఇంకొక కృష్ణరాజు గారికి వచ్చిన మెజార్టీ మీద ఇంకొక 2 ఓట్లు వేసి గెలిపించండి అని అంటే వాళ్ళు 2,70,000తో గెలిపించారు. మీరు ఎంత అభిమానాన్ని చాటుకున్నారు, మీ అందరికీ కృతజ్ఞత, థ్యాంక్ యూ చెప్పాను వాళ్ళందరికీ. అంత అత్యధిక మెజార్టీతో గెలిచారండి ఆయన. అలాగే నేను భీమవరంలో తిరిగాను, తర్వాత తణుకు, తాడేపల్లిగూడెం, బొలిశెట్టి శ్రీని గారు, రాధాకృష్ణ గారు, తర్వాత మా నరసాపురంలో నిమ్మల రామానాయుడు గారు, నరసాపురంలోనేమో బొమ్మిడి నాయకర్ గారు, ఆయన అగ్నికుల క్షత్రియుడు. మాకు కృష్ణరాజు గారికి వాళ్ళకి చాలా అనుబంధం. ఒక వర్గం అంతా ఇప్పటికి అలా ఉండిపోయారు. కృష్ణరాజు గారు ఏం చెప్తే అదే చేసేవారు. అంత అభిమానులు వాళ్ళందరూ, నిజాయితీ పరులు అనమాట. వాళ్ళందరూ కూడా మంచిగా నేను వెళ్ళి క్యాన్వాసింగ్ చేసేసరికి ఆయన కూడా మంచి మెజార్టీతో గెలిచారు. అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అప్పుడే, ఉండి నియోజకవర్గానికి ఒకసారి చూద్దామని మేమందరం వెళ్ళాం, వెల్కమ్ పలికాం. నన్ను చూసి చాలా ఎంతో ఆప్యాయతగా పలకరించి పక్కకి రమ్మని ఫోటో తీయించుకుంటే, మనదే విజయం అండి, మనకి 150కి తక్కువ రావు అని ఆయనతో చెప్తే, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ అని చాలా సంతోషపడిపోయారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు బాగా అభిమానం. ఎందుకంటే ఆయనకి ముందు చూపు,
పర్యావరణ పరిరక్షణ మీద చాలా అవగాహన ఆయనకి. మ్మ్. ఇక్కడే చెట్లు నాటడం దగ్గర నుంచి ఏంటది పచ్చదనం గురించి అప్పుడే జన్మభూమి అవన్నీ చేశారు అన్నీ చేసేవారు కదా ఆయన. అప్పటి నుంచి కూడా నేను ఎక్కడ కనిపించినా చెప్తూ ఉండేదాన్ని. అలాగే ఆయనకి బాగా గుర్తు అనమాట. ఓకే, దాని మీద ప్రజలకు కూడా చెప్పగలిగాను నేను. గుడ్ గుడ్. అక్కడ మోడీ గారు దేశాన్ని రక్షించడానికి, అలాగే ఇక్కడ కూడా మనకి చాలా మార్పులు జరుగుతాయి అని చెప్పడంలో పాపం ప్రజలు, అలాగే పవన్ కళ్యాణ్ కూడా మంచి అవగాహన ఉంది. అంటే అన్ని సంవత్సరాల నుంచి కూడా ఆయన కష్టపడి దేనికి కృంగిపోకుండా నిల్చున్నాడు గట్టిగా. నిల్చొని ప్రజల యొక్క, అంటే అతనికి ప్రజలు అంత 2-3 సార్లు ఓటమి కాదు, గెలుపు ఓటంలో అవన్నీ మామూలు. అతను ఈ 10 సంవత్సరాల నుంచి జనాల్లోకి వెళ్ళటం, వాళ్ళకి ఏం కావాలో తెలుసుకోవటం, మంచి చెడ్డ అవన్నీ నిలబడగలిగే కెపాసిటీతో ఈరోజు అతను కష్టాజితానికి ఫలితం దక్కింది. పవన్ కళ్యాణ్ గారికి 21 ఇచ్చారు. నేనైతే పవన్ కళ్యాణ్ గారికి 21 ఇచ్చారని కదా, నాకు ఏంటో ఆ పదం. పవన్ కళ్యాణ్ గారు 25 సీట్లు గెలుస్తారంటే, మేడం గారు మీరు ఇంకొక 4 సీట్లు పెంచేశారు అనేవారు. ఓకే, అట్లా ఆయన విజయం సాధించి ఈరోజు అలా వాళ్ళ ఫ్యామిలీతో కూడా రాజుగారికి మీకు మంచి అనుబంధం ఉంది కదా. చిరంజీవి గారు రాజు గారు మొత్తం కృష్ణరాజు గారు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఆయన ఫ్యామిలీ అలా చూసేవారు అందరినీ కూడా. మురళీమోహన్ గారు అవనివ్వండి, మోహన్ బాబు గారు అవనివ్వండి, అవును, అందరూ ఎవరైనా కూడా కృష్ణరాజు గారికి చాలా ఇష్టం.